సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. మన దేవుడు మనలని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి సేవించుటకు, ప్రేమించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మరియు ఆయన మాటలు వినే గొప్ప అవకాశమును దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ దేవుని రాజ్యము ఎలాగుంటుంది అన్నటువంటి ప్రశ్నకు జవాబు మనకు అక్కడ దొరుకుతుంది. ప్రజలు ఒకరినొకరు చెప్పుకుంటారంట, రండి మనము సియోను కొండకు వెళుదాము, అక్కడ రాజు యొక్క ఉపదేశము మనము విందాము అని వాళ్ళు ఒకరినొకరు చెప్పుకొని దేవుని యొక్క మాటలు వినడానికి ఆ సియోను కొండకు ప్రయాణము చేయుదురు. అది దేవుని రాజ్యం యొక్క విలువ. అంటే దేవుని రాజ్యములో ప్రజలు ఆ విధమైనటువంటి ఆశను కలిగి ఉంటారు. దేవుని మాటలు వారికి మక్కువ, వారి ఆశ, వారి సంభాషణ. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. మనము నిర్గమాకాండము ధ్యానం చేస్తూ ఉన్నాము. 20వ అధ్యాయము 3వ వాక్యములో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నటువంటి అద్భుతమైనటువంటి మాట. ఎందుకు ఉండకూడదు అన్నటువంటి ప్రశ్న ఎవరికైనా వస్తే, ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఎవరికి అయినా వస్తే దానికి జవాబు బైబిల్లో కావలసినంత జవాబు మనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, సూటిగా, ఉపమాన రీతిగా, అలంకార రూపముఖంగా మనకు జవాబు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అదే సువార్త. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ మాట ఎవరికి చెప్పాడు అంటే, తాను ఎవరికైతే బయలుపరుచుకున్నాడో వారికి మొట్టమొదటగా చెప్పాడు. అంటే దేవుని ప్రజలుగా ఎంచబడుతున్న, గుర్తింపబడుతున్న వారితో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పే మాటలో అంటే ఒక జాగ్రత్త చేస్తున్నాడు. అంటే మీరు ఆ కనానులోనికి ప్రవేశించబోతున్నారు. అక్కడ చాలా గుంపుల వారు ఉంటారు. వారు వారి వారి దేవుళ్ళు, దేవతలను కలిగి ఉన్నారు. కనుక అక్కడ పోయిన తర్వాత ఒకవేళ మీరు ప్రభావితులైతారేమో, ఆకర్షించబడతారేమో, శోధించబడతారేమో అన్నటువంటి దృష్టి కలిగి దేవుడు వారికి చెప్పినటువంటి మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. వారి విషయమై ఆ సందేశము ఇస్తే మన విషయమై కూడా అది మనకు ఎంతో అది రిలవెంట్ గా ఉన్నది. అంటే మనము కూడా ఎవరి మధ్యలో జీవిస్తున్నాము అంటే రకరకాలైనటువంటి నిజ దేవునిని ఎరగనటువంటి వారి మధ్యలో మనం జీవిస్తున్నాము. మనం కూడా జాగ్రత్తగా ఉండవలెను. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కారణము యెషయా గ్రంథము 44వ అధ్యాయములో కొన్ని వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 7వ వచనములో ఇంకా ఒక కారణాన్ని మనం చూద్దాం. ఎందుకు నీవే దేవుడవు, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయచూ వచ్చినట్లు తెలియచేయువాడెవడు? అట్టివాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియచెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును
రాబోవు సంగతులను తెలియచెప్పువారై ఉండవలెను. ఇక్కడ 2 విషయాలు. ఆయననే దేవుడు, బైబిల్ దేవుడే దేవుడు, ఆయననే నిజ దేవుడు, రక్షకుడు అని చెప్పడానికి గల 2 రుజువులు మనకిక్కడ కనబడుతున్నాయి. 3, 3 రుజువులు ఈ 7వ వచనంలో. ఆదిలోనున్న జనమును నియమించినటువంటి వాడను నేను. అంటే దేవుడు ఒక జనమును నియమించాడు. అంటే అప్పటికి ఆయన ఒక జనముగా ఏర్పాటు చేయక మునుపు ఈ భూమి మీద అనేక జనములున్నారు. ఈ భూమి మీద అనేక మంది జనములున్నారు. కానీ వారందరిలో ఆ మాట కూడా వ్రాయబడింది బైబిల్‌లో. మీ చుట్టూ ఎంతమంది, ఎన్ని దేశాలు, ఎంత జనము, ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నప్పటికీ నేను మిమ్ములని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. నంబర్ 1. నంబర్ 2, నేను తెలియచేయుచూ వచ్చినట్లు, అంటే ఈ జనమును ఏర్పాటు చేసుకొని వారికి బోధిస్తూ, తెలియచేస్తూ, ఉపదేశిస్తూ, ఆజ్ఞాపిస్తూ, వాగ్దానములనిస్తూ, అంటే వారితో ఉండి వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. లేడు. కారణం ఏమిటంటే నేను వారిని ఎన్నుకున్నాను. నంబర్ 1, మరియు నేను వారికి తెలియచేస్తూ వస్తున్నాను. మన విషయమై కూడా అదే. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మన దేవుడు మనకు బోధించినట్లు ఇక ఎవ్వరు కూడా, మన దేవుడు మనకు ఉపదేశించినట్లు మరి ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం చాలా సందర్భాలలో ముఖ్యంగా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నటువంటి మాటలో వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. పగలు మేఘ స్తంభము ద్వారా మాట్లాడినటువంటి వాడు, కాపాడినటువంటి వాడు, తన భక్తుల ద్వారా ప్రజలతో మాట్లాడినటువంటి వాడు. ఆ విషయము, ఆ దేవుడు, అదే దేవుడు, మారినటువంటి దేవుడు మన జీవితంలో కూడా ఉన్నాడు. మనకు తెలియచేయువాడు, మనకు ఉపదేశించువాడు. నంబర్ 2. నంబర్ 3, భవిష్యత్ విషయమును, రాబోవు సంగతులను తెలియచెప్పువారై ఉన్నారా ఎవరైనా? భవిష్యత్తును కూడా తన ప్రజలకు తెలియచేసినటువంటి వాడు. హల్లెలూయా. ఇది విశిష్టత. ఇది మన దేవుడు, నిజ దేవుడు, ఏకైక దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్నదానికి ఒక రుజువు. ఈ మాట మనము సువార్తలో చెప్పవచ్చును. ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మనం చెప్పవచ్చును. ఎందుకు ఈయననే దేవుడు? ఎందుకు యేసుక్రీస్తే దేవుడు, ఇతరులు కాదు? అంటే యేసుక్రీస్తు బోధించినట్టు ఎవరు బోధించలేదు. యేసుక్రీస్తు ఒక మనిషి ఈ లోకంలో ఎలాగూ జీవించవలెనో చెప్పినట్లు ఇంకొకరు చెప్పలేదు. యేసుక్రీస్తు జరగబోయే సంగతులను చెప్పినట్లు ఇక ఎవరు కూడా, భవిష్యత్ విషయములను ఎవరు కూడా తెలియచేయలేదు. కాబట్టి యేసుక్రీస్తే నిజ దేవుడు. బైబిల్ దేవుడే నిజమైనటువంటి దేవుడు. బైబిల్‌లో భవిష్యత్ విషయములు ఎన్ని రాయబడ్డాయి? ఒక మనిషి భవిష్యత్తు, ఒక మనిషి భవిష్యత్ అంటే కేవలం తన మరణం వరకే కాదు. తన నిత్యత్వం గురించి బైబిల్‌లో రాయబడింది. ఈ మనమున్నటువంటి భూమి భవిష్యత్తు కూడా రాయబడింది. ఆకాశ నక్షత్రముల యొక్క భవిష్యత్తు కూడా రాయబడింది. యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్నాడు.
తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. మరియు క్రీస్తును అంగీకరించకపోతే, మనము బ్రతికున్నప్పుడే సువార్తను విని కూడా ఆయనను అంగీకరించకపోతే వారికి తీర్పును ఇవ్వడానికి కూడా యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఇదిగో అనేక రుజువులతో ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నాడని రుజువు చేయబడుతున్నది. వాక్యంలో రుజువు చేయబడుతున్నది. క్రైస్తవ చరిత్రలో రుజువు చేయబడుతున్నది. మన జీవితాలలో కూడా ఆయన ఉన్నాడు అన్నటువంటిది రుజువు చేయబడుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! జరగబోయే విషయాలను తెలియచేసినటువంటి దేవుడు. అబ్రహాముతో ఇదిగో జరగబో వాటిని నేను నీకు తెలియచేస్తాను. తెలియచేయకుండా ఉండగలనా? ఒక స్నేహితునితో మాట్లాడినట్లు తెలియచేసినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అట్టి వాటిని యందు మనము నమ్మిక ఉంచాలి. నిజంగా యేసుక్రీస్తు బైబిల్‌లో జరగబోయే విషయమై చెప్పినటువంటి సంగతులన్నీ ఇప్పుడు కూడా జరుగుచూ ఉన్నాయి. ఇంకా జరగవలసినటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి. జరగబోయే విషయమై ప్రవక్తలు ప్రవచించినటువంటివన్నీ కూడా జరిగాయి. ఆ యేసుక్రీస్తు పుట్టుక, జీవనము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, రెండవ రాకడ, వీటన్నిటి విషయమై ముందుగానే యేసుక్రీస్తు రాకమునుపే చెప్పబడింది. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రపంచ చరిత్రలో పరిపాలన విషయములలో ఏ ఏ పరిపాలనలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఎటువంటి రాజ్య పరిపాలన వస్తుంది అన్నటువంటి విషయాలు బైబిల్‌లో ముందుగానే చెప్పబడ్డాయి. అది దేవుడు చేసినటువంటి కార్యములు కనుక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. 8వ వచనం. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయములో నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నదానికి జవాబును, రుజువులను మనం చూస్తున్నాము. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఈ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గం ఎదియూ లేదు. ఉన్నట్లు నేనెరుగను. మీరే సాక్షులు. ఏంటి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్నదానికి ఏంటి సాక్ష్యం అంటే మేమే. ఇదే మాట అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ అపోస్తలులు సువార్త చెప్తూ యేసుక్రీస్తు తిరిగి లేచాడు, తిరిగి లేచాడు అని చెప్తూ వెళ్తుంటే విన్నటువంటి వారిలో కొంతమందికి అర్థం కాక, వారి నమ్మకం ఉంచక, వారు విరోధ భావంతో ఎదురు తిరిగినప్పుడు, అప్పుడు అపోస్తలులు చెప్పినటువంటి మాట, అవునయ్యా యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మీకెట్లా తెలుసు అంటే, మేమే సాక్షులము. మేము ఆయనను చూచాము. అందుకని ఇక్కడ కూడా దేవుడు నేను తెలియచేసినటువంటి విషయాలకు, నేను చేసినటువంటి కార్యములకు మీరే సాక్షులు. ఇది గ్రుడ్డిగా నమ్మడం కాదు. ఈయననే నిజమైనటువంటి దేవుడు అని ఎవరో చెప్తే గ్రుడ్డిగా నమ్మనవసరం లేదు. ఆ అనుభవముతో కూడినటువంటి నమ్మకత్వముతోను, నమ్మికకు తగినటువంటి విశ్వసనీయత అన్నటువంటి ప్రతిస్పందనతోను ఈయననే దేవుడని మనము చెప్పగలము. మనమే సాక్షులముగా నిలవబడగలం. మొన్నటి దినమున మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తూ ఇతరులకు మారు మనసు విషయమైనటువంటి సువార్తను ఎలాగూ చెప్పగలము అంటే, మన జీవితాన్ని చూపించుట ద్వారా మనమే సాక్షులం. ఒకప్పుడు నేను, మనము, ఇప్పుడు నేను, నీవు, మనము ఏ విధంగా ఉన్నామో
ఆయన ఉన్నాడు అనడానికి అదొక రుజువు. ఆయన ఉన్నాడు, జీవించుచున్నాడు, మాట్లాడువాడు, తెలియచేయువాడు, భవిష్యత్ జ్ఞానమును ఆ విషయములను మనకు తెలియచేయువాడు అన్నటువంటి రుజువులు ఎన్నో ఉన్నాయి. మీరే సాక్షులు. హల్లెలూయా! ఒక్కొక్కసారి మనకు కనపడుతది వాళ్ళెవరు నమ్మరు సార్. మనం ఎంత సువార్త చెప్పినా వాళ్ళు నమ్మరు. వాళ్ళు మళ్ళా ఎదురు ప్రశ్న వేస్తారు. ఎందుకయ్యా నీ దేవుడే నిజమైన దేవుడు. మాకు గూడా ఉన్నారు గదా! దేవతలు, దేవుళ్ళు. నీ దేవుడు ఎందుకు నిజమైన దేవుడు అంటే, అప్పుడు చెప్పాలి. వాటన్నిటితో పాటు నేనే సాక్షిని అని మనం సాక్ష్యం జెప్పాలి. అపోస్తున్నటువంటి పౌలు గారు, ఫెలిక్స్ గారు గవర్నర్ ముందు మరియు అగ్రిప్ప గారి ముందు ఆయన తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఇదిగో ఈయననే నిజమైన దేవుడు. నేను గూడా ఒకప్పుడు నమ్మలేదు సార్. కానీ అదిగో దమస్కు మార్గంలో ఆయన తన్ను తాను నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఇప్పుడు మన జీవితాన్ని చూపించమంటే అందమైనటువంటి జీవితాన్ని చూపించడం కాదక్కడ. పౌలు గారు ఎక్కడ గూడా తన అందమైనటువంటి, అద్భుతమైనటువంటి బహుగా ఈ లోకపరంగా ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని చూపించి, చూసారా నేను యేసయ్యని నమ్ముకున్నందుకే ఇంత పెద్దగా అయినాను అనేటువంటిది సాక్ష్యం కాదది. ఆ సాక్ష్యం లేదక్కడ పౌలు గారి జీవితంలో. అసలు ఆయన మొట్టమొదట నమ్ముకున్నప్పుడు ఆయన కండ్లే బోయినాయి. కండ్లు బోయినాయి, తర్వాత స్వస్థపరచబడ్డాడు. యేసుక్రీస్తు నామములో జరిగినటువంటి అద్భుత కార్యములు, యేసుక్రీస్తు బోధించినటువంటి బోధలలో ఉన్నటువంటి జీవమును, వెలుగును, మహిమను రుచి చూచినటువంటి విషయమును అపోస్తున్నటువంటి పౌలు గారు గుర్తించి నేనే సాక్షి. అటువంటి సాక్ష్యమును మనం ఇతరులకు చెప్పుట ద్వారా ఆయననే నిజమైన దేవుడు అని మనము వారికి సువార్తగా ప్రకటించగలం. కనుక నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నదానికి ఎన్నో రుజువులను మనము నోటి ద్వారా చెప్పగలము. మన జీవితము ద్వారా కూడా చూపించగలము. 9వ వచనం నుండి 8వ వచనంలోనే నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియు లేదు, ఉన్నట్లు నేను ఎరుగను. నేను తప్ప వేరొక ఆశ్రయ దుర్గము లేదు. ఆశ్రయ దుర్గము. ఆశ్రయము అంటే సేద తీర్చుకునే స్థలము. దుర్గము అంటే శత్రువు నుండి కాపాడే ఒక కట్టడ. శత్రువు నుండి కాపాడి వారికి నెమ్మది, ఇక ఏ భయము, కలవరము లేకుండా ఉన్న స్థలములో ఉండుట. నేను తప్ప వేరొక ఆశ్రయ దుర్గము లేదు. ఇది మన జీవితంలో రుజువు చేయబడింది. హల్లెలూయా! అది నా జీవితంలో రుజువు చేయబడింది. నా శత్రువులు నన్ను తరుముతున్నప్పుడు, ఏ విషయమందైనా నేను కలవరం కలిగి ఉన్నప్పుడు, ఆయన దగ్గర నేను ప్రార్థనలో వెళ్ళినప్పుడు, ఆయన ఆశ్రయాన్ని కోరుకున్నప్పుడు, ప్రభా నా చెయ్యి పట్టుకో అని నేను పిలిచినప్పుడు, ఆయన నన్ను ఆదుకున్నాడు. ఆయన నాకు ధైర్యంనిచ్చాడు. అట్లా ఇచ్చినటువంటి వారు ఎవరు లేరు. ఇది ఒక అద్భుతము. మనకేమి పెద్ద కట్టడ కనపడదు. ఒక పెద్ద ఆశ్రయం, ఒక పెద్ద బిల్డింగ్ ఏం కనపడదు. కానీ అది ఒక విచిత్రం, ఒక మర్మము. మనం ఎప్పుడైతే ఒక శత్రువు నుంచి బాధపడుతుంటామో, దేవుడు 2 కార్యాలు చేస్తాడు. చేసే అవకాశం ఉంది. ఒకటి, ఆ శత్రువు నుండి నిన్నైనా దూరం చేస్తాడు. రెండోది, నీ నుండి శత్రువునైనా దూరం చేస్తాడు. హల్లెలూయా! అది నా జీవితంలో అయితే జరిగింది. అది భౌతికమైనటువంటి శత్రువులు కావచ్చు. ఆకాశ మండల సంబంధమైనటువంటి దురాత్మల సమూహం కావచ్చు. ఎంత భయపడ్డాము, ఎంత శోధించబడ్డాము, ఎంత కలవరపడ్డాము. వాటిని తప్పించి మనకు ఆశ్రయ దుర్గముగా నిలిచినటువంటి వాడు. హల్లెలూయా!
ఎంత ధైర్యంనిచ్చాడు దేవుడు. నేనున్నాను, భయపడకుము. అటువంటి దేవుడున్నాడా? అటువంటి దేవుడున్నాడా? నా అటువంటి ఆశ్రయదుర్గము ఏదియు లేదు. 9వ వచనం. విగ్రహమును నిర్మించిన వారందరూ మాయ వంటి వారు. వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఆ విగ్రహములను గురించి మాట్లాడుతూ అవి మాయ. మాయ అంటే ఏమీ ఉండదు అది. పట్టుకోవడానికి ఉండదు, అనుభవించడానికి ఉండదు, రుచి చూడడానికి ఉండదు. అంతా మాయ. ఇవి మాయ అనడానికి వారే సాక్షులంట మళ్ళా. నిజ దేవుడు, ఈయననే దేవుడు అన్నదానికి కూడా సాక్షులున్నారు. ఇదంతా ఉట్టిదే అని రుజువు చేయడానికి కూడా సాక్షులు ఉన్నారు. వారే దానికి సాక్షులు. దేవునికి స్తోత్రం. మనకు అందించబడినటువంటి సువార్తలో విగ్రహారాధన లేదు. అవి మాయ వంటివి. 10వ వచనంలో ఎందుకును పనికిరాని విగ్రహమును పోత పోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే గదా! వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. శిల్పకారులు పోత పోసి వారు ఆ విగ్రహములను చేయువారుగా ఉన్నటువంటి వారు. వాళ్ళందరూ పోగు చేయబడి నిలవబడుదురు అనగా తీర్పు దినమున. తీర్పు దినమున వారు సిగ్గుపడుదురు. ఇక తరువాత వచనాలన్నీ కూడా మనము వాళ్ళు ఎవరు ఎటువంటి విగ్రహాలు చేస్తారు, తమ చేతులతో చేసినటువంటి విగ్రహాలనే వారు పూజిస్తారు. 12వ వచనం. కుమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును. సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. అనగా తాను రూపించినటువంటి ఆ విగ్రహములు మనకు ఆహారమును గాని, నీళ్లను గాని ఇవ్వనేరవు. కానీ మన దేవుడు ఆయన యందు ఆశ్రయించినటువంటి వారికి ఆయన సమకూర్చువాడు, పోషించువాడు. దేవునికి స్తోత్రం. 13వ వచనంలో వడ్లవాడు నూలు వేసి చిన్నముతో గీత గీచి చిత్రికలతో దాని చెక్క చేయుచు కర్కాటకములతో గుర్తుపెట్టి దాని రూపించును. మందిరములో దాని స్థాపింపవలనని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవిలలో ఏదో ఒక దానిని తీసుకొనును. అతడు చెట్లు నాటగా వర్షము దాని పెంచును. అంటే ఇక్కడ ఆ సృష్టినే దేవునిగా చేసినటువంటి మనుషులకు అది ఎంత దానికొక ప్రక్రియ ఉన్నది సృష్టికి. ఆ చెట్లకు దానికొక ప్రక్రియ ఉన్నది. దాంట్లో అది ఎదుగుతుంటే వాటి కొరకు అవి సృష్టించబడ్డాయి. వర్షం రావాలి, మొలకెత్తాలి, కాయాలి. దాని కొరకు సృష్టించబడితే వాటిని తీసుకొని వచ్చి విగ్రహాలను చేయుట. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇది మనము మొట్టమొదటగా హృదయంలో విశ్వసిస్తున్నాము. దేవునికి స్తోత్రం. నంబర్ 2, ఇదే విషయాన్ని మనము ఇతరులకు సువార్తగా ప్రకటించాలి. రుజువులతో మనము ప్రకటించాలి. వాళ్ళకొకసారి చూపించండి అని మనకు సవాలు. ఇప్పుడు చూపించండి అంటారు. ఆయనే ఎందుకు దేవుడు? ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని మనం నోటి ద్వారా, వాక్యము ద్వారా చెప్పవచ్చును. మరియు భవిష్యత్తు గురించినటువంటి విషయాలు చాలా మందికి తెలియదు. వాటిని గూర్చినటువంటి విషయాలు బైబిల్‌లో చెప్పబడ్డాయి. నంబర్ 1, ఆ చెప్పినటువంటి విషయాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. నంబర్ 2, ఇది ఎక్కడైనా ఉన్నాయా? చెప్పండి. మీరు చెప్పండి. భవిష్యత్తులో ఇలాగు జరుగుతుందని బైబిల్‌లో చెప్పబడింది, జరిగింది. అవి మనము తెలుసుకొని ఉండాలి. యేసుక్రీస్తు వస్తాడని, యేసుక్రీస్తు ఉన్నాడని మీకు తెలుసా అంటే, "ఆ! ఉన్నాడు సార్ కొంతకాలం 2000 సంవత్సరాల క్రితమే గదా! యేసుక్రీస్తు ఉన్నదని" వాళ్ళు గూడా జెప్తారు. అయితే ఆ యేసుక్రీస్తు పుడతాడన్నటువంటి విషయము అదే బైబిల్ కొన్ని వందల సంవత్సరాల క్రితట చెప్పబడింది. కాబట్టి ఆ చెప్పినటువంటి ప్రవక్తలు ప్రకారము ఆ ప్రవచనం నెరవేర్చబడింది అని మనము వారికి చెప్పాలి. మరియు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎట్లా? అంటే నేనే సాక్షిని. ఆయన సజీవుడు. ఆయన మాట్లాడువాడు. ఇదిగో ఆయన మాట్లాడాడు గాబట్టి నా బ్రతుకుని నేను మార్చుకున్నాను. నేనే సాక్షి. ఎట్లా నీకు సాక్ష్యం జెప్పు? అంటే పౌలు గారు చెప్పినట్లు తన జీవిత ప్రయాణమంతా క్రీస్తుని అంగీకరించక మునుపు, క్రీస్తు అంగీకరించిన తర్వాత తన జీవితం. ఆ జీవితం గూడా అవతల వాళ్ళకు ఒక ఆశను, ఏం ఆశ? భౌతికమైనటువంటి ఆశను పుట్టించే జీవితం గాదు. చాలా సార్లు మనం ఇది జేయడానికి కొంతమంది చెప్తుంటారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు బాగా కలిసొస్తుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. పిల్లలు పుడతారు. ఉద్యోగాలొస్తాయి. మంచి చదువులొస్తాయి. మంచి ర్యాంకులొస్తాయి. అది అది సువార్త కాదు. అది సువార్త కాదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏమైతది అంటే, నువ్వు ఇప్పటి వరకు నీ కలవరానికి, నీ భయానికి, నీవు వెళ్తున్నటువంటి కష్టాలకు కారణమైనటువంటి పాపమనే బీజముంది చూడు. ఆ బీజాన్ని తీసివేయడానికి, కడిగివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అది నాలో జరిగిందని పౌలు గారు ఒప్పుకొని, ఇక దాని తర్వాత నేను వెళ్తున్నటువంటి మార్గంలో భౌతికముగా, బాహ్యముగా ఎన్ని శ్రమలు, కష్టములు ఉన్నప్పటికీ అంతరంగంలో నాకున్నటువంటి సమాధానము, అంతరంగంలో నాకు దేవునికి ఉన్నటువంటి సమాధానము, చెప్పనసక్యము కాని సంతోషము. అది దాని ద్వారానే నేను దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఇది ఆత్మ సంబంధమైన, అంతరంగ సంబంధమైనటువంటి సాక్ష్యము. హల్లెలూయా! ఇరుకు మార్గంలో విశాలతను చూపించాలి సువార్తలో. ఇరుకు మార్గములో విశాలత. దేవునికి స్తోత్రం. గనుక నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నటువంటి విషయంలో పిలువబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు, సంఘంగా పిలువబడుతున్నటువంటి వారికి ఒక నిశ్చయత ఉండాలి. నంబర్ 1. అనేక రుజువులు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం చదువుతూ ఉంటే, అబ్బా! ఇటువంటి దేవుడు ఎక్కడున్నాడు? కొన్నే మనం చదివినాము. ఆయన గురించినటువంటి జ్ఞానము బైబిల్‌లో ఎంతగా చెప్పబడింది. అది కేవలము అక్షరార్థంగా కాక అలంకారంగా ఒక్కొక్క పదములో ఎంత లోతైనటువంటి దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఇమిడి ఉంది. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనము చూచునట్లు మన మనోనేత్రం తెరిస్తే ఆయన ఆయన గురించి మనం వింటూ ఉండగా మనము ఆయన యందు మన నమ్మిక, విశ్వాసము ఇంకా ఎక్కువవుతుంది.
కొన్ని విషయమై ఒక్కొక్కసారి నాకు గుర్తుకొచ్చినప్పుడు ఒక కలవరం. అయ్యో! ఎట్లయింది? ఏమైతదో? నేను అనుకున్నది జరుగుతదో, జరగదో? వాళ్ళు నాకు ఇస్తారో, ఇవ్వరో? నాకు వస్తదో, రాదో? ఏమైతదో అంటే దేవుడు నాకు నా అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? నా అంత గొప్ప దేవుడు, పెద్ద దేవుడు, విశ్వమును చేసినటువంటి దేవుడు, సృష్టికర్తనే నీ దగ్గర ఉంటే, ఈ నరమాత్రులు ఏ పాటి వారు? హల్లెలూయా! చాలు ప్రభు. ఇంకంతే. ఆయన ఆయన మీద నమ్మిక పెట్టుకుంటే చాలు. ఆయన మీద నమ్మిక పెట్టుకుంటే నీకు ఏది భయము పుట్టించేదిగా ఉందో, కలవరం పెట్టేదిగా ఉందో, దాని నుండి మనల్ని తప్పించి, దాని నుండి తప్పించి సమాధానమును, సంతోషమును ఇచ్చువాడు మన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చువారు ఆయన ఉన్నాడనియు, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన మనకు దయచేస్తాడనియు నమ్మవలెను గదా! అది నా జీవితంలో రుజువు చేయబడుతుంది. నీ జీవితంలో కూడా రుజువు చేయబడుతుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మన దేవుడిని బట్టి దేవునికి వందనాలు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాము. దాన్ని బట్టి మనము వాక్య రూపకంగాను, సాక్ష్యముగాను, సహాయం చేయట ద్వారాను ఇతరులకు మనము సువార్తను ప్రకటిద్దాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవం గల తండ్రి, ఈ మాటలను ప్రభా మా జీవితంలో, మా కుటుంబాలలో, మా పనులలో, మా పరిచర్యలలో ఈ జీవం కలిగినటువంటి మాటలను నాయన దీవించుము. నీవు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభా. నీవు ఉంటే చాలు. నీవుంటే చాలు ప్రభా. మమ్మలందరిని నాయన నీ చేతులకు అప్పగిస్తూ, నీ రాకడ సమయానికి మమ్మల్ని సంపూర్ణులుగా సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్.